స్వేచ్ఛ వాయువులు అమెరికాలో బలంగా వీస్తాయంటారు. ఇంకా చెప్పాలి అంటే ఫలానా దేశంలో స్వేచ్ఛే లేదంటూ రిపోర్టులు ఇచ్చే ఎన్నెన్నో ఏజెన్సీలకు అమెరికా ఆలవాలం. ఫలానా దేశంలో ఫలానా మతస్థులను ఊచకోత కోస్తున్నారంటూ గగ్గోలు పెట్టే మీడియా అమెరికాకు సొంతం. అయితే ఇదంతా గురివింద చందమే. అమెరికాలో జాతి వివక్ష ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలి అంటే అమెరికా జైళ్లలో ఉంటోన్న ఖైదీల్లో శ్వేత జాతీయుల కంటే నల్ల జాతీయుల సంఖ్య 5 రెట్లు అధికంగా ఉంటోంది. అమెరికాలో జీఈ, న్యూస్ కార్ప్, డిజ్నీ, వియాకామ్, టైమ్ వార్నర్, సిబిఎస్ అనే 6 సంస్థల చేతుల్లో 90% మీడియా ఉంది. ఈ సంస్థలేవి అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షను బయటి ప్రపంచానికి చూపించవు. కానీ భారత్ లాంటి దేశాల్లో స్వేచ్ఛ లేదంటూ గగ్గోలు పెడతాయి. అమెరికా జైళ్లలో 2 మిలియన్ల ఖైదీలుండగా వీరిలో సింహ భాగం శ్వేత జాతీయులు కాని వారే. 21 లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారు. వీరితో జైళ్లలో బండ చాకిరీ చేయించుకొని ముష్టి పారేసినట్లు గంటకు 25 సెంట్ల చొప్పున కూలీ ఇస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కడో స్లమ్లలో పరిస్థితులను భూతద్దంలో చూపించే అమెరికా మీడియా ఆయా దేశాల్లో పేదరికం పేటరేగుతోందని, ప్రజలు కూడు గూడు గుడ్డకు నోచుకోవటం లేదని చూపటం సహజమే. అయితే అమెరికాలో అంతా సంపన్నులే ఉన్నారా, పేదలే లేరా అనే ప్రశ్నకు పాశ్చాత్య మీడియా కూడా నోరు మెదపదు. నిజమేంటి అంటే అమెరికాలో 18% మంది పౌరులు నిరాశ్రయులు. 6.5 లక్షల మంది పౌరులు వంతెనల కింద రోడ్లపైనే నిద్రిస్తూ ఉంటారు. సైనికులు ఏర్పాటు చేసే టెంట్లలో 40,000 మంది నిద్రిస్తారని అంచనా. ఇక లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్ ప్రాంతాల్లో ఏకంగా టెంట్ సిటీస్ పేరుతో పేదల బస్తీలు పుట్టుకొస్తున్నాయి.